గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, నా పేరు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి అవకాశం ఇచ్చిన గురూజీ వాళ్ళకి. ఎందుకంటే బయట ఏ లైఫో తెలియదు మనకి, బట్ షేప్ కంపెనీలోకి వచ్చిన తర్వాత ఇంత మంచి రికగ్నిషన్, ఇంత మంచి టీం, ఇంత మంచి అప్లయన్స్, బిగ్ క్లాప్స్ అండి ఒకసారి. రవీందర్ గురూజీ, అజిత్ గురూజీ, స్వామి గురూజీ, థ్యాంక్ యూ. 100% సార్, జోస్ ఉండాలి. జోస్ ఉంటేనే తొందరగా డైమండ్ కావచ్చు. వికాస్ గురూజీని నేను తీసుకుంటాను అనమాట. వికాస్ గురూజీ వీడియోలు చూస్తాను, కొద్దిగా డల్ అవుతుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి శ్రీనివాస్ సార్, మాది వికారాబాద్ డిస్టిక్, చిన్న విలేజ్. బట్ 2006లో హైదరాబాద్కి వచ్చాం. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలుసు, 10th క్లాస్ చదువుకున్నా సార్. ఎంఈడీ బీఈడీలు ఏది కంప్లీట్ చేయలేదు నేను. 10th క్లాస్ చదువుకున్నాం. హైదరాబాద్లో చిన్న చిన్న వర్కులు చేస్తుంటే ఇదే ఆపర్చునిటీ, గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. 2013లో వచ్చింది సార్ నాకు. 2013లో వచ్చింది. బట్ 13లో వచ్చింది, నువ్వు ఇక్కడ ఉన్నావు అని ఆలోచించవచ్చు. బట్ అప్పుడు చేయలేదు సార్ నేను. రవీందర్ మా గురూజీ చెప్పాడనమాట, నా క్లాస్మేట్ రవీందర్ మా గురూజీ చెప్పాడు. థ్యాంక్ యూ. దిల్సునార్ గార్డెన్లో నాకు ఇప్పటికి గుర్తుంది. చెప్పాడు, ప్లాన్ చెప్పాడు, ఏం అర్థం కాలేదు. మా మమ్మీకి శారీస్ కొందామని ఉండే సార్. నాకు శారీస్ ఉండే 5000 ప్యాకేజ్ అప్పుడు, నాకు చాలా గుర్తుంది. డబ్బులు కూడా ఉన్నాయి నా జేబులో. బట్ మా అన్నయ్యని అడిగాను, ఇంటికి పెద్ద మనిషి ఉంటాడు కదా, మా అన్నయ్య పెద్ద మనిషి, అతను పోయి అడిగాను, అన్న ఇట్లా కంపెనీ ఉంది. మా అన్నయ్య ఆంవేలో వేరే కంపెనీలో చేస్తుండే, అయితే ఇట్లా కంపెనీ ఉంది, మా ఫ్రెండ్ రవీందర్ సార్ ఇట్లా చేస్తున్నాడు అని చెప్పాను. చెప్తే చెప్పమన్నాడు, ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నేను రవీందర్ గురించి విలువలేదు, పెన్ను పేపర్ తీసుకున్నా, 2 గుండు సున్నాలు వేసి చూపించిన. ఇంటెలిజెంట్ని కదా చూపించాను. బట్ అర్థం కాలేదు అతనికి. ఇట్లాంటి బిజినెస్లు ఉంటాయి పోతాయి, చేయొద్దు అని చెప్పాడు. బట్ సైడ్కి పెట్టేశాను. బట్ గురూజీకే నేనే ఒకసారి కాల్ చేశాను, సార్ గురూజీ ఇట్లా మా అన్నయ్యకి ఫోన్ చేశారా, నేను జాయిన్ అవ్వాలని, మా అమ్మకి శారీస్ కొనాలనుకుంటున్నాను దసరా పండగకి అని చెప్పాను. బట్ గురూజీ బిజీ ఉండడం వల్ల చేశాడో లేదో తెలియదు నాకైతే. నేను మా అన్నయ్యని అగైన్ అండ్ అగైన్ అడిగాను, ఒకవేళ చెప్పకుండా బిజినెస్ చేస్తే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఇంట్లో, అవునా కదా? ఎస్, అందుకని అడిగాను. బట్ ఏం ఆన్సర్ ఇవ్వలేదు. వద్దులే తర్వాత చూద్దాంలే అని చెప్పాడు. బట్ సైడ్కి పెట్టేశాను. గురూజీ బిజీ అయిపోయాడు. ఫోన్ చేసే కూడా లిఫ్ట్ చేసేవాడు కదా, క్లాస్మేట్, పక్క బెంచ్లో చదువుకున్నాం. ఈ మనిషి ఏంది అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒక్కొక్కసారి అనిపించేది అనమాట. రియల్ నా పెళ్ళికి పిలిచాను సార్, పెళ్ళికి కూడా రాలేదు. క్లాస్మేట్ మరి పెళ్ళికి రారు, పెళ్ళికి వస్తారు కంపల్సరీ. అందరూ వచ్చారు, రవీందర్ గురించి రాలేదు. షాక్ అయ్యాను అనమాట. అచ్చా ఎందుకు రాలేదు, ఓకే తర్వాత చూద్దాంలే, కలుస్తాడు కదా చూసుకుందాంలే అనుకున్నా. పెళ్ళికి రాకపోతే ఎట్లుంటుంది క్లాస్మేట్, అవునా కదా? ఎస్ సార్, నో ఎస్. నాకు కూడా అనిపించింది రాలేదు. కొంచెం చిన్న ఒకటి ఉండేది. ఒకరోజు మెసేజ్ చేశాడనమాట, హాయ్ అచ్చా నా పెళ్ళికి రాలేదు, నేను ఎందుకు రిప్లై ఇస్తా, అంతేనా కదా? బట్ ఇవ్వలేదు. ఆగినాక మళ్ళీ అర్థమైంది బిజినెస్ చేస్తున్నారు అని చెప్పేసి. ఒకరోజు రియల్గా సార్ సంక్రాంతికి ఊరికి వచ్చాడు, బెలినో కార్, టాప్ మోడల్ కార్ వేసుకొని సంక్రాంతికి మా విలేజ్కి వచ్చాడు. థ్యాంక్ యూ సార్. మా ఊరికి వచ్చాడు, మామ దావత్ ఇవ్వవా అన్న. ఎందుకంటే కారు కొన్నాడు కదా, ఇట్లానే అడుగుతారా లేదా? ఎస్ అన్నాను. వెళ్ళాము, దావత్ చేసుకున్నాం, చిన్న బిర్యానీ అది తినేసిన తర్వాత అడిగాను అనమాట, నిజంగా చెప్పు సార్ మామ నీదేనా కార్? ఎందుకంటే నమ్మలేకపోతాం కదా. నిజంగా చెప్పు మామ నీదేనా కార్ అంటే, రియల్గా సార్ నాకు ఆ కారే నన్ను మోటివేషన్ చేసింది, ఆ కారే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది, ఆ కారే నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. రియల్గా షాప్ కంపెనీలో అందుకే వచ్చాను. థ్యాంక్ యూ సార్. రియల్గా 2013లో నమ్మలేదు. మళ్ళీ ఆ రోజు కూడా చెప్పలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు, పలానా షాప్ అని చెప్పేసి ఏం చెప్పలేదు నాకు. చెప్పిన తర్వాత వచ్చాము. శ్రీకాంత్ సార్కి బిగ్ క్లాప్ సార్ ఒకసారి. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. నాది బాలనగర్ బస్ స్టాప్లో నేను బేకరీ నడుపుతుంటే, నర్సాపూర్ చౌరస్తా బాలనగర్ బస్ స్టాప్ పక్కనే ఉంటుంది. బేకరీ నడుపుతుంటే శ్రీకాంత్ సార్ వచ్చాడు, మామూలుగా దిగాడు, అక్కడ షాప్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత నేనే అడిగాను, సిగ్గుపడుతున్నాడు. శ్రీకాంత్ సార్కి చాలా సిగ్గు అనమాట. సిగ్గు, అందరిని చూస్తే ఎవరితో మాట్లాడు. బట్ వచ్చాడు, అన్న బాగున్నారా, అంత ఎట్లుంది ఏంది అని అడిగాడు. అడిగిన తర్వాత నువ్వేమో ఎందుకు వచ్చావు హైదరాబాద్ అన్నాను. హైదరాబాద్ ఎందుకు వచ్చావు అంటే సిగ్గుపడ్డాడు చెప్పనికే, షాప్ కంపెనీ పేరు చెప్పనికే సిగ్గుపడ్డాడు. బట్ నేనే అడిగాను, రవీందర్ గురించి చేస్తున్నాడు కదా, అదే బిజినెస్ గురించి వచ్చావు కదా నువ్వు అన్నాను. అవునన్నా నేను జాయిన్ అయిపోయినా అన్నాడు. ఏం చేయాలో చెప్పు, నేను ఇప్పుడు జాయిన్ అవుతాను నేను కూడా అన్నాను. నెక్స్ట్ డేనే స్వామి గురూజీ, రాజేష్ సార్ వచ్చారనమాట నా దగ్గరికి ప్లాన్ చెప్పడానికి. మా బేకరీలోకే వచ్చారు. నాకు టైం లేదు, రాత్రి 4 గంటలకు లేస్తే పొద్దున్న 4 గంటలకు లేస్తే రాత్రి 1 గంటలకు పడుకుంటా.
రాజేష్ సార్ చెప్పాడు అనమాట, సార్ నేను ఎప్పుడు ఫ్రీ ఉంటావు చెప్పు, ప్లాన్ చెప్తా అన్నాడు. నా బేకరీలో ప్లాన్ చెప్పండి సార్, నాకు కుదరదు, నేను ఎప్పుడు బేకరీలోనే ఉంటా, బేకరీలో వస్తా అని చెప్పాను. బట్ టైం ఇవ్వలేదనమాట. చెప్పారు, ఒక షట్టర్ మూసాను, ఒక షట్టర్ అక్కడ గిరాకీకి ఇచ్చుకుంటూ గిరాకీ చూసుకుంటూ నేను ప్లాన్ విన్నాను సార్. నాకేం అర్థం కాలేదు, రవీందర్ గురించి కారు ఒకటే గుర్తుంది నాకు. థ్యాంక్ యూ. మా విలేజ్ నుంచి మొత్తం 3 ఐడీలు, ట్రిపుల్ ఐడి 3 ఐడీలు తీసుకున్నారు. ఏదన్నా కదా సార్, ఇండియా మొత్తం ఏమన్నా అయిపోయింది కానీ మన పక్కనోడు బాగుపడితే మనం ఊరుకుంటాం ఇక్కడ ఇండియాలో. థ్యాంక్ యూ. మా గురించి ఏమనుకోవద్దు, మా గురించి థ్యాంక్ యూ. బట్ రవీందర్ గురించి బిజినెస్లో ఉన్నాడని చెప్పేసి 32,000 పెట్టి ప్రోడక్ట్ తీసుకున్నాను బాగుంది, మరి ఎట్లా చేయాలి, ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకటి రాజేష్ సార్ సపోర్ట్ చేశారు, తర్వాత శ్రీకాంత్ సార్ సపోర్ట్ చేశారు. రాత్రి 1 గంటలకు ప్లాన్ నేర్పాడు సార్ శ్రీకాంత్ సార్ నాకు. అతను నిద్ర పోతుంటే కూడా థ్యాంక్ యూ గోడకు ప్లాన్ చెప్పుకున్నా, గోడకి 10th క్లాస్ చదువుకున్నా, ఇంగ్లీష్ రాదు, బాధపడేవాని అనమాట. వెన్యూలోకి వెళ్తే నాకు ఫాలోఅప్ చేయడం రాదు, ఎలాగ చేయాలి ఏం చేయాలి చూసి నేర్పారు గురూజీ వాళ్ళు. ఇలాగ చేయి, నువ్వు 10th కాదు MSc చేసావు, BD చేసావు అని చెప్పారు. బట్ నేర్చుకున్నాను. శ్రీకాంత్ గురూజీ బిగ్ క్లాప్ సార్, ఎందుకంటే నాకు ప్లాన్ నేర్పాడు కాబట్టి. థ్యాంక్ యూ. ప్లాన్ నేర్పినంత వరకు సపోర్ట్ చేశారు. బట్ అనిల్ గురూజీ వచ్చారు సార్ FIM చేయడానికి. అసలు బిజినెస్ అప్పుడు స్టార్ట్ అయింది. FIM చేశాడు, అంతవరకు FIM అంటే తెలియదు, చేశాడు. FIM చేసిన తర్వాత బట్ అనిపించింది బిజినెస్లో పవర్ ఉంది. ఓన్లీ FIM చేశాడు, చేసుకుంటూ బట్ లీడర్స్ క్లబ్ అయిపోయింది, QSC అయిపోయింది, రికగ్నిషన్ 1 by 1 స్టెప్ బై స్టెప్ తీసుకుంటూనే ఉన్నాం. తర్వాత అనిపించింది బిజినెస్లో అచీవ్మెంట్ చాలా అవసరం, అచీవ్మెంట్ తీసుకోవాలి. మరి గురూజీ వాళ్ళు చెప్పారు, నువ్వు ఇది తీసుకో, నువ్వు అది తీసుకో అని చెప్పేసి. ఇదేంది వీళ్ళు ఊకి ఇది చెప్తారు అది చెప్తారు, డబ్బులు ఏదో సంపాదించుకుందామంటే అది చెప్తారు ఇది చెప్తారంటే, సంపాదించి పెట్టడానికే అండి అచీవ్మెంట్ తీసుకోమని చెప్పేది. సంపాదించి పెట్టడానికి మొబైల్ తీసుకున్నాం, ల్యాప్టాప్లు తీసుకున్నాం, నా టీంలో ల్యాప్టాప్ ఇచ్చాను. చేస్తూ 1.5 year కంప్లీట్ అయిపోయింది బిజినెస్ ఫుల్ టైం. నేను 1 month ఖాళీగా ఉన్న, బిజినెస్ చేయలేదు, కట్టాను, వదిలేశాను. ఎప్పుడైతే దిశ ట్రైనింగ్ వెళ్ళేసి వచ్చామో, దిశ ట్రైనింగ్ అని నా లైఫ్ టర్నింగ్ పాయింట్, రెండో దిశ ట్రైనింగ్ నా లైఫ్ టర్నింగ్ పాయింట్ తిరిగింది. దిశ ట్రైనింగ్ విన్న తర్వాత చేస్తే షేప్ షాప్ చేయాలి, లేదంటే ఫినిష్ అయిపోవాలి. ఒకటే అనుకున్నాను, షేప్ షాప్ పట్టుకున్నాను. చేస్తూ గురూజీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు, అచీవ్మెంట్ తీసుకున్నాం, బైకులు తీసుకున్నాం. నా టీంలో బైకులు చాలా ఉన్నాయి. దాంతోపాటు టాప్ మోడల్ కార్ అండి, బెలినో టాప్ మోడల్. గురూజీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఇదే 25కి తీసుకోబోతున్నాను సార్, టాప్ మోడల్ 10 లక్షల కార్. థ్యాంక్ యూ. గురూజీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే తీసుకుంటున్నాను 25 డేట్ నాడు. దాంతోపాటు బట్ నా టీంలో కూడా టీమ్ సపోర్ట్ సార్, ఇక్కడ చాలా హ్యాపీ టీం ఉంది. నాకు కొద్దిగా బాధ అనిపించేది అనమాట, బిజినెస్ కొద్దిగా డల్ అవుతుంది. గురూజీ ఫోన్ చేస్తే ఒకటే చెప్పాడు, సార్ డల్ అనకూడదు, బీ పాజిటివ్ మాట్లాడాలి అని చెప్పారు. నేను అనుకున్నాను నా టీం పెరుగుతుంది, ఆహా అనుకున్నాను. రియల్గా నా టీం పెరుగుతుంది, ఆహా అన్నట్టే పెరుగుతుంది. రియల్గా గురూజీ వాళ్ళు ఏదైతే చెప్తారో సార్ గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను చదవలేదు, గుడ్డిగా కోచ్ అన్నారు, కోచ్ అని చెప్పారనమాట. కోచ్లో ఇంత పవర్ ఉందంటే ఒకటి చూసాం, అక్కడ కోచ్లో పవర్ ఉంది అని చెప్పేసి ఎంచుకున్నాం. అప్పటి నుండి స్వామి గురూజీ సింగిల్ కోచ్ సార్, అతను ఏం చెప్తే స్వామి గురూజీ ఏది చెప్తే అది చేయడానికి నేను రెడీ. గురూజీ థ్యాంక్ యూ. గురూజీ నేను 10th క్లాస్ చదువుకున్న గురూజీ, నన్ను మాత్రం డైమండ్ చేయి. ఫ్యామిలీ దగ్గర కమిట్మెంట్ తీసుకున్నాను. లాస్ట్ టైం కూడా స్పీచ్లో చెప్పాను. లాస్ట్ టైం ఊరు వెళ్ళాను, షేప్ షాప్ కంపెనీ ఇన్ని రోజులు అంటున్నావు అని, మా ఊరు మొత్తం తెలుసు షేప్ షాప్ అంటే ఏంటి అని. బట్ ఇన్ని రోజులు అంటున్నావు, పక్కలో ఏమో డెవలప్ అవుతున్నారు, నువ్వేంటంటే 1 year టైం అండి, 1 year టైం ఇవ్వండి, షేప్ షాప్ అన్న చేస్తా వచ్చి వ్యవసాయం చేసుకుంటా అని చెప్పిన. 1 yearలో 100% స్వామి గురూజీ నమ్ముకున్నాను, షేప్ షాప్ కంపెనీ నమ్ముకున్నాను, గ్రేట్ మెంటర్స్ నమ్ముకున్నాను. 100% నన్ను డైమండ్ చేసేస్తారు వాళ్ళు, చదువుతో సంబంధం లేదనమాట ఇక్కడ. థ్యాంక్ యూ. దాంతోపాటు అన్నీ అయిపోయినాయి. బట్ డైమండ్ కన్నా ముందు ఎమరాల్డ్ నా కమిట్మెంట్ గురూజీ 100% 4 and 5 monthsలో 100% ఎమరాల్డ్ రికగ్నిషన్ తీసేసుకుంటాను. థ్యాంక్ యూ. దాంతోపాటు బట్ ట్రిప్స్ అంటారా, అచీవ్మెంట్ ట్రిప్స్కి వెళ్ళాం. ఫారెన్ కంట్రీ అంటేనే తెలియదు. రవీందర్ గురించి ఫొటోస్ పెడుతుండే ఒకప్పుడు, అరే నిజంగా వెళ్తున్నాడు అని చెప్పేసి. బట్ రియల్గా వెళ్ళాం,
ఫ్లైట్ అంటేనే తెలియదండి. రియల్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్లో జర్నీ చేస్తున్నాం ఈ రోజుల్లో. ఇంటర్నేషనల్, దట్ ఈస్ షేప్ షాప్ కంపెనీ. షేప్ షాప్ కంపెనీ. థ్యాంక్ యూ సార్. రియల్గా కొద్దిగా ఇదైనాసరికి బూస్టింగ్ కావాలి కదా. ఇందాక సురేష్ గురించి చెప్పాడు, బూస్టింగ్ కోసం ఎప్పుడు గురూజీ వాళ్ళు చెప్తుంటారనమాట, అప్లైన్ కమ్యూనికేషన్ ఉండాలి. అప్లైన్ కమ్యూనికేషన్ ఉంటే భయపడుతుంటారు కొంతమంది ఫోన్ చేయడానికి. భయం ఎందుకు? మనం డైమండ్ కావాలి. భయపడాల్సిన అవసరం లేదు. వర్క్ జరగలేదంటే నో ప్రాబ్లం, చేయి. అప్లైన్ దగ్గర సజెషన్స్ దొరుకుతాయి, తీసుకున్నాం. కొద్దిగా ఇది అనిపించేసరికి, కొద్దిగా బాధ అనిపించేసరికి ఫ్యామిలీ ఏదో ఒకటి. రీసెంట్లీగా నాకు కాల్ చేశాను, అనిల్ గురూజీ కలిసాం. గురూజీ నా పరిస్థితి ఇది, ఇట్లా అయిందంటే నో ప్రాబ్లం, 1.5 మంత్లో 1 మంత్లో 100% నీ లెగ్ పికప్ అయిపోతుంది అని చెప్పేశాడు. 100% కారు కూడా తీసుకోబోతున్నాను అనమాట. గురూజీ వాళ్ళు ప్లానింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. దాంతోపాటు ఫారెన్ ట్రిప్లు తిరుగుతున్నాం. దాంతోపాటు ప్రజెంట్లీ కాంటెస్ట్ నా నెక్స్ట్ వీక్లో కంప్లీట్ అయిపోయింది గురూజీ. దాంతోపాటు రీటైల్లో 100% గురూజీ మీరు చెప్పింది పాటించలేదు. గ్యారంటీగా చెప్తున్నాను, ఇక ముందు నుంచి 100% నా టీంని నేను మీరు ఏదైతే చెప్తారో రీటైల్ కాదు, బాయిలో దుంకుమంటే కూడా దుంకుతా. 100% గ్యారంటీ. రీటైల్లో ఏది చెప్పినా కూడా కంప్లీట్ చేస్తానని మాటిస్తున్నా గురూజీ. ఎందుకంటే నా టీం అంత దొరికింది కాబట్టి నేను 100%. నేను లేజినెస్ అయితే నా టీం కూడా లేజినెస్ కాబట్టి రీటైల్ 100% రికార్డ్ చేయబోతాను గురూజీ. 100% గ్యారంటీ. బట్ రీటైల్లో కూడా లాస్ట్ టైం వచ్చేసింది, చేసేస్తాం గురూజీ. మీ ఆశీర్వాదంతో మీరు సపోర్ట్ ఇస్తే 100% చేసేస్తాం రీటైల్లో. దాంతోపాటు ఇంత మంచి రికగ్నిషన్ నేను ఎప్పుడు ఊహించలేదు. మహాగురుజులకు ధన్యవాదాలండి. టోటల్ మహాగురుజులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. ఇంత మంచి ఆపర్చునిటీ దొరికినందుకు, ఇంత మంచి సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, గ్రేట్ మెంటర్. బట్ నా టీం అండి, చాలా టీం మన కింద వచ్చి వర్క్ చేస్తున్నారంటే టీం కోసం బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్. ఎంత కొట్టినా తక్కువనే టీం కోసం. ఎందుకంటే థ్యాంక్ యూ. ఎందుకంటే ముక్కు ముఖం తెలియదు, ఎవరో తెలియదు, అన్నదమ్ముడో తెలియదు, ఎవరో తెలియదు. బట్ మనం చెప్పినట్టు వింటున్నారంటే టీం ద్వారానే అచీవ్మెంట్ తీసుకోగలుగుతాం, టీం ద్వారానే ప్రతి ఒక్కటి తీసుకోగలుగుతాం. బట్ 100% టీం ఉంటేనే. బట్ స్ట్రాంగ్ టీం ఉండాలి. టీం అంటే టీం కాదు, స్ట్రాంగ్గా ఉండాలి. మనం స్ట్రాంగ్, మనం జోష్ చూపిస్తే టీం కూడా జోష్ టీం లాగానే తయారవుతుంది. థ్యాంక్ యూ గురూజీ. ఆల్ ద బెస్ట్.